వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనూజ నామినేషన్ దాఖలు. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. తాజాగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్లు నామినేషన్ దాఖలు. పెందుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం బాపనయ్య చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ సతీమణి దివ్య ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బాపనయ్య చెరువు, రావి చెరువు గ్రామాల్లో మహిళలు హారతినిచ్చి స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆమె కోరారు. బోస్ గారి నాయకత్వం, జై జగన్, సూర్యప్రకాష్ గారి నాయకత్వం. పెట్టవు ఇడవను, ఎవరు విడిసినా నేను ఇడనని మాట్లాడి ఉన్న దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు, నీకే మహిమ కలుగును కాక, మహిమ కలుగును కాక, నువ్వు వర్ధలు. రోడ్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయండి. జగన్ గారిని, సూర్యప్రకాష్ గారిని గెలిపించు. జగన్ ముఖ్యమంత్రి చేయడానికి మీరంతా సిద్ధమా? జై సూర్యప్రకాష్, జై సూర్యప్రకాష్. ప్రచారంలో భాగంగా బాపని చెరువు పంచాయతీ తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మద్దతు ఇచ్చారు మాకు. ప్రతి ఇంటింటి ప్రచారం చేసాం. పిల్లి సూర్యప్రకాష్ గారికి, ఆయన సతీమణి అయిన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పిల్లి సూర్యప్రకాష్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో పిల్లి సూర్యప్రకాష్ గారిని, అలాగే రాపాక వరప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గంలో ఈశాన్య గ్రామాలైన వి సావరం, నదురుబాద గ్రామాల నుంచి ఎన్నికల ప్రచారానికి వేగుల శ్రీకారం చుట్టారు. ఆ గ్రామాలతో పాటుగా వెదురుపాక, రాయవరం, లొల్ల గ్రామంలో ప్రచార రథంపై నుంచి ఎమ్మెల్యే వేగుల ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సమతా కళ్యాణ మండపం అని చెప్పి మన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా సమతా కళ్యాణ మండపం 50 లక్షలు మనం శాంక్షన్ చేస్తూ శంకుస్థాపన చేసుకుంటే, ఈ దుష్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి గ్రామంలో చాలా కౌరులు చెప్తా ఉన్నారు అధికార పార్టీ వారు, శాంక్షన్ అయిన బిల్డింగ్ని ఎందుకు కట్టించుకోలేకపోయారని చెప్పి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ కులం ఈ కులం అని కాకుండా అందరికీ కలిపి సమతా కళ్యాణ మండపం 50 లక్షలు ఈ చిన్న గ్రామానికి. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి.
కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగున ఆయనకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని, తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అయినప్పుడు అలాగే ఉన్నా, ఆ తర్వాత పదవి పోయినప్పుడు అలాగే ఉన్నాను, జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు అలాగే ఉన్నా, మంత్రి అయినప్పుడు అలాగే ఉన్నా, మంత్రి పదవి పోయినప్పుడు అలాగే ఉన్నాను, ఎమ్మెల్యే అయినప్పుడు అలాగే ఉన్నా. మీకోసం మీ అందరిలో కలిసిపోయి ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న నన్ను ఆ రోజు ఆదరించారు, ఇవాళ కూడా ఆదరించమని మిమ్మల్ని అడుగుతున్నా. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నాది పేదల పక్షం, నేను ప్రజల పక్షం, పెత్తందారులకి వ్యతిరేకంగా పేదల పక్షాన్ని నిలబడతాను, ఎంత కష్టమైనా ఎన్ని నిష్ఠూరాలు వచ్చినా అని చెప్పి ఆయన అదే దృఢ సంకల్పంతో నిలబడిపోయారు. ఇవాళ అందుకే ఎంతోమందికి ఆయన శత్రువయ్యారు. పెద్దవాళ్ళకి చాలా మందికి ఆయన అంటే గిట్టదు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడతాము, అందరూ ఇంగ్లీష్ చదువుకుంటే మా పిల్లలు మాత్రమే చదవకుండా అందరూ చదువుకుంటే వాళ్ళకి మాది ఒకటే స్థాయిగా అని మాట్లాడతారు. ఇళ్ల స్థలాలు ఇస్తే వ్యతిరేకిస్తారు, ఇల్లు కట్టించిస్తే వ్యతిరేకిస్తారు, అమ్మఒడిస్తే వ్యతిరేకిస్తారు. ప్రతి పథకాన్ని మీకు అందించడాన్ని వాళ్ళు తప్పు పడతా ఉన్నారంటే కారణం ఏంటని మీరు ఆలోచించండి. పేదలుగానే ఉండాలి, పెత్తందారులుగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి 2014లో కూడా ఎన్నికలకు వచ్చాయి. 2014లో చాలా హామీలు ఇచ్చారు. ఆ రోజు ఒక్క హామీని నెరవేర్చకపోగా ఇవాళ ఏదో కూటమి కొత్తగా కట్టినట్టుగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అదే కూటమి కొత్త సీసాలో పాత సారా లాంటిదే తప్ప అదేమి కొత్త కూటమి కాదు అని నేను చెప్తూ ఉన్నా. వాళ్ళు మన అందరినీ కోరుకుంటున్నా, జగన్ ఒక పక్కన, మిగతా వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు. జగన్ పక్కన ప్రజలు పేదలు ఉన్నారు, వాళ్ళ పక్కన పెత్తందారులు ఉన్నారు. ఎవరి పక్కన మనం నిలబడాలనేది మనమే తేల్చుకోవాల్సిన సమయం ఇది వచ్చింది. ఇక్కడ చాలా మంది అక్కజేలు ఉన్నారు. ఒక్క విషయం అడుగుతాం మిమ్మల్ని అందరినీ. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్రాంతికి చంద్రన్న కానుకాని ఇచ్చేవాడు గుర్తుందా మీకు? అర కేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, ఒక 100 గ్రాముల నెయ్యి. ఇవాళ జగనన్న కానుకలు ఏమి ఇస్తా ఉన్నారు? ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇంటి స్థలాలు ఇస్తున్నారు, ఆసరా ఇస్తా ఉన్నారు, చేయూత ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, వాహనం వితరిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని పథకాలని కానుకలుగా అందిస్తున్న జగనన్న కానుక కావాలా, చంద్రబాబు కానుక కావాలా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మన ముందు. ఉప్పులు పప్పులు మనం కొనుక్కునే శక్తి కావాలి తప్ప చంద్రబాబు ముందు దేహి అనే అవసరం మనకి ఉండకూడదని చెప్తున్నా. ఇవాళ వాలంటీర్లు పంపించి అవ్వలకి, తాతలకి, వితంతువులకి, వికలాంగులకి ఇంటికి తెల్లవారికి ముందే 1వ తేదీన పెన్షన్ పంపిస్తా ఉన్నారు. అవునా కాదా అని అడుగుతున్నా. మీకు తెలుసు, రేషన్ డిపోకి వెళ్తే మనం వెళ్ళిన సమయానికి ఆ డీలర్ ఉంటాడో లేదో తెలియదు, ఉంటే వేలిముద్ర పడుతుందో లేదో తెలియదు, పడితే ఎంత తోస్తాడో తెలీదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు పద్ధతులన్నీ మార్చి జగనన్న చేసింది ఏంటంటే మీ ఇంటికి రేషన్ పంపిస్తా ఉన్నారు, మీ ఇంటికి పెన్షన్ పంపిస్తా ఉన్నారు. ఇంతకన్నా గొప్పగా చేసేవాడు ఎవడుంటాడో నేను అడుగుతున్నా. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు సమానం అవుతారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు వాలంటీర్లు తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లు నేను ఉంచుతానంటాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలు ఉండవు, ఈ వ్యవస్థలు ఉండవు. మన నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు టికెట్, పవన్ కళ్యాణ్ పార్టీకి ఇచ్చారు. నేను అతని గురించి మీకు పెద్దగా చెప్పక్కర్లే, మీకు తెలుసు. సినిమాల్లో చూస్తాం, టీవీల్లో చూస్తాం. ఎలా ఊగిపోతాడంటే మీకు తెలుసు కదా, ఎలా ఊగుతాడు.
ఎలా ఊగుతాడు? ఆయనకి రాజకీయం తెలీదు. రాజకీయం అంటే ఆయన పేద ప్రజల సంక్షేమం అనుకోవట్లేదు. రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పదవులని ఆయన అనుకుంటా ఉన్నాడు. పదవులు కాదు రాజకీయం అంటే పేదల సంక్షేమం, పేదల పక్షాన గట్టిగా నిలబడ్డమని నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగనన్న రావాలి. మళ్ళీ కార్యక్రమాలన్నీ ముందుకెళ్లాలంటే, పేదరికం పోవాలంటే జగనన్న రావాలి. 15 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఇక్కడ స్థానికంగా బెజవాడ సత్యనారాయణ గారు కానీ ఇతర నాయకులు ఏ విధంగా మీకు అందుబాటులో ఉంటారో మీ అందరికీ తెలుసు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటే 5 ఏళ్ళు మీరు కంటి నిండా నిద్రపోగలుగుతారు. 5 ఏళ్ళు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా కాకుండా కొంతమంది ఈ మధ్యన తయారవుతున్న వాళ్ళని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసనే నేను భావిస్తూ ఉన్నా. మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మనకి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తా ఉన్నారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి గెలిపించమని అడుగుతున్నా. 2 ఓట్లు ఫ్యాన్ మీద వేయండి. మీ ఇచ్చే మెజార్టీ ఎలా ఉండాలంటే కాకినాడ రూరల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్డా అని చెప్పేటట్టుగా ఉండాలి. చాలా మంది వస్తారు, ప్రలోభాలు పెడతారు. చాలా మంది వస్తారు, సంక్రాంతికి హరిదాసులు వచ్చినట్టుగా, గంగిరెద్దులు వచ్చినట్టుగా మాట్లాడతారు. వచ్చి మీరు మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజల గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తున్న జగనన్న గాని లేకపోతే ఏమవుతుందో ఆలోచించారు. ఎన్నికల ముందు పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వడం వీలు లేదని చెప్పి కోర్టుకు వెళ్ళి ఆపేశాడు చంద్రబాబు నాయుడు. రేపొద్దున వస్తే మొత్తం పెన్షన్లే పీకేసి తన పార్టీ కార్యకర్తలకే పెన్షన్లు ఇచ్చుకునే కార్యక్రమం చేస్తారనే విషయం కూడా చెప్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మనం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 20 రోజులు ఉంది ఎన్నికలు. ఈ 20 రోజుల్లో ఎవరు వచ్చినా కూడా మీరు మోసపోవద్దు. ఎవరు చెప్పినా ఒకటే చెప్పండి. తిమ్మాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన ఆదరణ కనిపిస్తుంది. మీరే చూశారు. వారే ఎదురొచ్చి స్వాగతం పలికి తప్పకుండా జగన్ అన్నకేస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు ఆయన తెచ్చుకున్న ఆ నమ్మకం ప్రజల్లో, చెప్పాడంటే చేస్తాడంటే, ఏదైనా ఒక మాట ఇస్తే నిలబడతాడనేది ఇవాళ ప్రజల్లో కనిపిస్తుంది. మేము కూడా, నేను కానీ మా బెజవాడ సత్యనారాయణ గారు సర్పంచ్ గారు కానీ, మేమందరం ప్రత్యేకించి మా వైస్ ఎంపీ గారు గిరీష గారు, అదేవిధంగా మా ఎంపీటీసీ గారు వెంకటరాజు గారు, ఇతర నాయకులందరూ, అదేవిధంగా పాప గారు తదితర నాయకులు చాలా మంది ఉన్నారు, వార్డు మెంబర్స్ కానీ అందరం ఒక టీం వర్క్ చేస్తూ ఉంటాం లోకల్గా. ఈ రోజున ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని నిలబడే నాయకులు వాళ్ళ ఇక్కడ ఉండడం, కష్టం వచ్చినా కరోనా వచ్చినా ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళకపోవడం, ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చడం, ఇవన్నీ వాళ్ళ మా ఫలాలు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజ్యాలు పడుతున్నారు. మేమున్నాం, మేము మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. గతంలో కన్నా ఇంకా మంచి మెజార్టీతో ఈసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ మేము గెలుస్తాం. అదేవిధంగా కాకినాడ ఎంపీగా కూడా చలమశెట్టి సునీల్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో గెలుస్తారని మేము నమ్ముతున్నాం. ఏవైతే చెప్పామో అవన్నీ పూర్తి చేసాం. ఇంకా డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ సంక్షేమానికి సంబంధించిన ఇంకేమైనా ఉంటే అవి కూడా వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేశారని చూడమని 2019 ప్రారంభంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పి పథకాలు అమలు చేశారు. చంద్రబాబు నాయుడు లాగా కేవలం తన కార్యకర్తలను, తన సొంత మనుషుల్ని, వాళ్ళని మాత్రమే చూసుకుని వాళ్ళే బాగుపడాలనే తత్వం సీఎం గారికి లేదు. కనుక ఇవాళ మేము ఇంత ఆదరణ పొందుతున్నాం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గణబాబు నామినేషన్ భారీ ర్యాలీతో కోలాహలంగా నామినేషన్కి బయలుదేరిన గణబాబు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు మద్దతును పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను, అందరూ మరోసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమంటూ కొనియాడారు. కూటమి విజయం తథ్యమని గణబాబు ధీమా వ్యక్తం చేశారు.
దయచేసి ఆడవాళ్ళు అలా ముందుకు వెళ్ళమ్మా, అలాగా ఆడవాళ్ళంతా ఇలా ముందుకు వచ్చి వెహికల్స్ ముందుకు వెళ్ళిపోవాలి. వెహికల్స్ అన్ని కూడా ముందుకు దయచేసి జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా 2014లో కూడా ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేశాం. అఖండ విజయాన్ని ప్రజలు ఆశీర్వదించారు. మరలా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇటు కేంద్ర సహకారం ఉంటే మన 12 లక్షల అప్పు వడ్డీతో ఏ రకంగా ఈ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చి ఆదాయాన్ని సంపదని సృష్టించేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి యువతకు స్ఫూర్తిదాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మరల ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఏదైతే ఆ స్ఫూర్తితో నామినేషన్తో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్ అయి ప్రజల పశ్చిమ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి దోహదపడాలని చెప్పి మీ ద్వారా. చిత్తూరు జిల్లా కుప్పం నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన భరత్ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వైసీపీ నామినేషన్ కార్యక్రమంలో ఎవరైనా బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాం, నీతో నీకు ఎప్పుడూ అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం. నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ వేయలేదని నా బలమైన విశ్వాసం. అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి 5 ఏళ్ళుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును, లబ్ధిని ప్రజలు మర్చిపోరని, అలాగే రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజల జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. అదే ఓటు రూపంలో మారి ఈరోజు 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటాననేటటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఫ్యాన్కు ఓటు వేసి కుప్పం గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి, ఆంబూరు నుంచి, ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి
ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తామన్నాం ఇక్కడి నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నా పేరు ఇది నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు, నా పేరు ఇది నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు. ఎవడైనా అంటే నాకు జనరల్గా తెలియక అడుగుతా ఉన్నాను, ఎవడైనా బయట ఊరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వచ్చుంటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తాం. అదే మీ నామినేషన్లో మీరు చేసుకున్నటువంటి ఈ చెత్త పనులు ఏదో చేష్టలన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకు అంత అవసరము లేదు, ఆ గాచారం మాకు లేదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. సో మేము బయట నుంచి మనుషులను తీసుకుని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు. ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాము పొడిచినాము చూడు మా తడాకా అని బయట నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు. ఇది మా ఊరు, మాకు సంబంధించినటువంటి నామినేషన్ మేము వేసుకున్నాము. మీలాగా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవడెవడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను. వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక 10 మంది దాకా మాట్లాడినారో, ఒక 4 ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు. వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తా ఉన్నాను. ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దాబా వేసి కోర్టుకి ఈడుస్తాను. మీరు చేసే యదవ పనులకి, మీరు చేసే చెత్తన చేష్టలకి మేము భయపడము. ఖచ్చితంగా మీకు కొని మీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఇలాంటి చిల్లర చీపు దరిద్రం కొట్టు చేష్టలు చేసేటటువంటి తిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పటికైనా మారి చావండి. ఇన్నేళ్ళు 35 సంవత్సరాలు ఎవడో ఫేమస్ చేస్తారని ఊడిగం చేసి చచ్చారు. ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం, కుప్పం తలరాత మారుద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం వేలాది మంది కార్యకర్తల వెంటరాగా అట్టహాసంగా జరిగింది. గుడివాడ అమర్నాథ్ భారీ గజమాలతో సత్కరించిన కార్యకర్తలు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి గుడివాడ అమర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తన మీద మా ప్రభుత్వం మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం 2019లో వచ్చినట్టు 2024లో కూడా మా ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని తెలిపారు. స్థానిక నియోజకవర్గంలోనే తన తండ్రి తాత గెలుపొందారని తాను విజయం సాధిస్తానంటూ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి
ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతాం అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి. వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరు అందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.